బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మధ్వాచార్యుల వారు ఆశ్రమం ఇచ్చినటువంటి మరొక శిష్యులు అధోక్షజ తీర్థులు, పేజావర అధోక్షజ మఠం అని. ఈ మఠం గురించి మనం విస్తృతంగా చెప్పవచ్చు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ చివరి ఉచ్ఛ్వాస నిశ్వాసల వరకు కృషి చేసినటువంటి మహనీయులు, దివంగతులు, ప్రాతస్మరణీయులు అయినటువంటి వారు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు. ప్రభుత్వం వారి సేవను గుర్తించి పద్మ విభూషణ్ అనేటటువంటి ప్రశస్తిని కూడా ప్రదానం చేసింది. అయోధ్య రామ మందిరం కోసం అనేక సంవత్సరాల పాటు విశేషంగా కృషి చేసిన మహనీయులు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు. మఠము అంటే కేవలము అక్కడ భోజనాదులు మాత్రమే కాదు. మఠః ఛాత్రాది నిలయ, ఛాత్రులు అంటే విద్యార్థులు, విద్యార్థులు అంటే వేద విద్యార్థులు. మఠం అంటే అక్కడ వేద విద్యార్థులు ఉండాలి, వేదాధ్యయనం చేయాలి అనేటటువంటి ధ్యేయవాక్యాన్ని మనస్సులో ఉంచుకొని దేశవ్యాప్తంగా అనేక వేద పాఠశాలను స్థాపించి ధర్మ పరిరక్షణకు, వేద పరిరక్షణకు, జగద్గురు మధ్వాచార్యుల శాస్త్ర పరిరక్షణకు కృషి చేసినటువంటి మహనీయులు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు. వారు విశేషంగా అనేకమైనటువంటి సామాన్యులకు కూడా వైష్ణవ దీక్షనిచ్చి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి మీరు ఈ మార్గంలో నడవండి, నానా జనస్య శుశ్రూష కర్తవ్య కరవన్మితేహే, అనేక జనులను సేవించండి, దీనులను సేవించండి, భగవంతుడిని పూజించండి అనేటటువంటి తత్వాన్ని అందరికీ కూడా అందించినటువంటి మహనీయులు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు. విశ్వేశతీర్థ శ్రీపాదుల వారి కరకమల సంజాతులైనటువంటి వారు విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారు. వారు కూడా నేడు మనం గత సంవత్సరం జరిగినటువంటి అయోధ్య రామాలయం యొక్క బాలరాముడి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో స్వయంగా దగ్గర ఉండి రామాలయంలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను చేసినటువంటి మహనీయులు విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారు. గోసేవ నిరతులు. వారి గోసేవ చూస్తే ఎంత సంతోషం కలుగుతుంది. చాలా రోజుల తర్వాత ఉడిపికి దగ్గర ఉండేటటువంటి నీలావర అనేటటువంటిది వారు స్థాపించినటువంటి గోశాల. వారు చాలా రోజుల తర్వాత అక్కడికి వెళితే గోమాతలంతా కూడా అయ్యో మా నాథుడు వచ్చాడు, మా స్వామి వచ్చాడు అనేటటువంటి భావనతో ఎంత ప్రీతిగా అలా అన్నీ కూడా స్వామివారి దగ్గరికి వస్తాయో ఆ దృశ్యాన్ని మేము కళ్ళకు కట్టినట్టుగా ఆ దృశ్యం ఇప్పటికీ కూడా మాకు కనిపిస్తూ ఉంది. అటువంటి మహనీయులు విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారు. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో సభ్యులుగా ఉంటూ నేటికి కూడా భక్తులను అనుగ్రహిస్తూ ఉండేటటువంటి వారు విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారు. వారు విశేషంగా మన భాగ్యనగరంలో కూడా పరమపూజ్య విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు స్థాపించినటువంటి పూర్ణబోధ విద్యాపీఠం అనేటటువంటి వేద పాఠశాల నేటికి కూడా మన తెలంగాణలో స్వామివారి స్థాపించినటువంటి పాఠశాలను మనం దర్శించవచ్చు. అక్కడ శ్రీకృష్ణుడి, ఆంజనేయుడి, రాఘవేంద్ర స్వామి వారి దివ్యమైనటువంటి సాన్నిధ్యాన్ని కూడా మనం భాగ్యనగరంలో దర్శించవచ్చు. అటువంటి మహనీయులు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు. వారు అధోక్షజ తీర్థ పరంపరలో వచ్చినటువంటి వారు. మధ్వాచార్యుల సాక్షాత్తు శిష్యులలో ఒకరైనటువంటి అధోక్షజ తీర్థులు వారి పరంపరలో వచ్చినటువంటి వారే విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు. మధ్వాచార్యుల వారు అధోక్షజ తీర్థులకు విఠ్ఠల స్వామిని అనుగ్రహించారు, విఠ్ఠలమూర్తిని అనుగ్రహించారు. నిత్యం కూడా శ్రీమఠంలో విఠ్ఠల స్వామి యొక్క పూజా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అధోక్షజ తీర్థ పరంపరలో ఇంకొక మహనీయులు ఆవిర్భవించారు. వారే విజయధ్వజ తీర్థులు. భజేహం విజయధ్వజం. చూడండి, చిన్న చిన్న గ్రంథాలకు వ్యాఖ్యానాలను రచించినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. సమగ్ర భాగవతానికి 12 స్కందముతో కూడినటువంటి సమగ్ర భాగవతానికి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహనీయులు విజయధ్వజ తీర్థ శ్రీపాదులు. పేజావర అధోక్షజ మఠంలో ఆవిర్భవించినటువంటి మహనీయులు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు సామాజిక కార్యక్రమంలో కూడా ఎప్పటికీ ముందుండేవారు. విద్యము, వైద్యము, ఆరోగ్యము అన్ని జనులను అంటే సామాన్యంగా కొన్ని వర్గాలను హిందూ సమాజంలో అంటరాని
తనంగా భావించి వారిని దూరంగా ఉంచేవారు పూర్వకాలంలో. అయితే వారెవ్వరు కూడా అంటరాని వారు కాదు, అందరూ కూడా హిందువులే, సనాతన ధర్మము యొక్క పరిరక్షకులే. హైందవాహ సోదరా సర్వే నహిందు పతితో భవేత్ అని చెప్పి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహనీయులు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారి యొక్క అమృత కారుణ్య దృష్టి మనపైన పడితే చాలు జన్మ జన్మాల పాపము కూడా తొలగిపోయేది. అటువంటి దివ్యమైనటువంటి మహనీయులు పేజావర మఠాధీశ్వరులైన పరమపూజ్య విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు. ఈ పరంపరలోనే మనం విజయధ్వజ తీర్థులను చూస్తూ ఉన్నాం. విజయధ్వజ తీర్థులు సమగ్ర భాగవతానికి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహనీయులు. వారు రాసినటువంటి భాగవత వ్యాఖ్యానం అద్భుతమైనది, అనిర్వచనీయమైనది. అటువంటి దివ్యమైనటువంటి వ్యాఖ్యానాలను రచించినటువంటి విజయధ్వజ తీర్థులు, దాంతోపాటు విశ్వపతి శ్రీపాదుల వారు కూడా మనం పేజావర మఠంలో దర్శించవచ్చు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మఠం పేజావర అధోక్షజ మఠం. For more videos like this, subscribe Big TV channel.